మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెన్నూరు నుంచి కూతవేడి దూరంలో బావురావుపేట ఉంటుంది. బావురావుపేట పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాకు అన్యాయం జరిగిందని కొంతమంది చెబుతున్నారు. ఇటు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ రెబల్ మధ్య ఇక్కడ కొంత తోపులాటతో పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం జరిగింది అసలు కౌంటింగ్ జరుగుతుండగా కొందరు అధికారులు వచ్చిండ్రు. ఫస్ట్ మేము ఇది ఎందుకు లైట్గా అని చెప్పేసి వంట సెక్షన్లో కౌంటింగ్ క్లోజ్ చేసిన తర్వాత అందరూ ఎటు అటు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేసిండు వీళ్ళు దెబ్బకొక ఇద్దరు ముగ్గురు వచ్చుడు, వెహికల్స్లలో వచ్చుడు, కార్లలో వచ్చుడు. ఏం చెప్పకుండానే మాకు ఏం ప్రూఫ్స్ గిఫ్ట్స్ ఏం చూపెట్టకుండా ఇంకో పార్టీతో కుమ్మక్కవి లోపలికి పోవుడు, బయటికి వెళ్ళాడు. ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మేము గెలిచినామని ప్రచురించారు. ఆల్రెడీ ప్రచురించిన వల్ల మేము అందరం మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ అక్కడ నుంచి వెళ్ళే క్యాండిడేట్ అక్కడ నుంచి వెళ్ళేది మనోడు మొత్తుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి లోపలి పిలిచిన తర్వాత ఫస్ట్ ఏమో 4 ఓట్లతో మెజారిటీ అన్నారు. తర్వాత మళ్ళీ ఒకసారి కౌంట్ చేయాలని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ లోపడి తర్వాత 2 ఓట్లకు వచ్చింది. 2 ఓట్ల నుంచి మళ్ళీ ఇంకోసారికి మళ్ళీ లోపడి వేయండు, అది దాన్ని మాట్లాడిలు. ఒక్కోటు అయినా అది కరెక్ట్ లేదు, కరెక్ట్ వేయలే, అది మార్కు పడ్డది అది అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇద్దరు టై అయిందని చెప్పేసి ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ 17 ఓట్లతో విన్ అయినా అని చెప్పేసి అధికార పార్టీ తాటి శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ ఇంట్లోకి ఆ రూమ్లోకి పోకముందే గేట్ బయట నుంచే అది ఎక్కేసి అప్పుడే కదా డైరెక్ట్ విన్ వచ్చిందని చెప్పేసి అందరు వెళ్ళిపోయారు. అందరు కీకలు అది పెట్టుకుంటా మీ కౌంటింగ్ చేయాలన్నా కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళ అధికారులు కూడా మా ఉన్న అభ్యర్థిని కౌంటింగ్లో ఇంకో అభ్యర్థిని బయటికి దొబ్బి ఎంపీటీ వాళ్ళ లోపల నుంచి పోయి అలా ఉన్న వాళ్ళ ఇట్లా అన్నీ తీసేసి ఎవరు లేనప్పుడు వాళ్ళు ఇంకొకసారి ఇప్పుడు గెలిచిన అతను అనుకునే సర్పంచ్ అతను బట్టి ఆయన లోపల ఎవరు లేకుండా ఆయనతో సంతకం తీపించుకొని ఆ పేపర్లను ఓపెన్ చేసి వాలెట్ బాక్స్ ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత మన అభ్యర్థుల దగ్గరనే ముందట ఓపెన్ చేయాలి. కానీ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఇద్దరు అభ్యర్థుల ఉండగానే ఓపెన్ చేసుకున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మేము ప్రశ్నించిన తర్వాత ఫస్ట్ విన్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఓడిపోయినా అని చెప్పిండ్రు. ఇది కరెక్ట్ అధికారుల నిర్లక్ష్యంతో మొత్తం కుమ్మక్కాయలు వీళ్ళు డబ్బులు కమ్ముడు పోయి మమ్మల్ని ఇంత కష్టపెడతారు. మేము న్యాయానికి ఉన్నాం అందరం. మేము డబ్బు కోసం కాదు, దేనికోసం కాదు, మేము మా ఓటాకు బరాబర్ వినియోగించుకున్నాం. 70% జనాలు ఒక్కడే నినాదంతో పోయినాం. అంత నినాదంతో పోయినా కూడా డైరెక్ట్ ఒకసారి 2 సార్లు 3 సార్లు కౌంటింగ్ చేసేసి మొత్తం అంత బ్లర్ వేసేసి మమ్మల్ని ఇప్పుడు ఇట్లా చేసిండ్రు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము ప్రశ్నించిన తర్వాత అందరూ ఒకటి కుమ్మకాయ ఇప్పుడు దెబ్బకోరు అధికారులు వస్తాను ఏదో ఫోన్లు చేస్తాను. మన ఈ అపోజిట్ పార్టీ వాళ్ళకు ఏ ఫోన్లు అలవ్ లేదు, ఏం లేదు. వాళ్ళకు ఫోన్లు అలవ్ అందరికీ ఉన్నది. మళ్ళీ వీళ్ళు లోపల ఓటింగ్ చేసే వాళ్ళకు కూడా ఫోన్లు గీన్లు అన్నీ పెట్టుకొని మంచిగా అందరూ దర్జాగా ఎటేసినా మంచిది అని చెప్పేసి మనల్ని విన్నిద్దామని చెప్పేసి ఇది ఒక నిర్లక్ష్యంతో విన్నిచ్చింది. ఇది కరెక్ట్ కాదని మేము ప్రశ్నించినాం. ఇదే జరిగిన విషయం. అది శాశ్వత వాతావరణంలో నేరుగా ఆర్ఓ కలవాలి, కంప్లైంట్ చేయాలి, ఏదైనా ఉంటే రిటర్న్లో చెప్పాలి, కలెక్టర్కి చెప్పాలి. కానీ మీరు నేరుగా లోపలికి పోతున్నారు, దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు, గేట్లు వాళ్ళకి కొట్టినంటున్నారు, వాహనంతో అవన్నీ కల్పితాం. ఇప్పుడు మేము కరెక్ట్గా మేము ఎంపీటీ వచ్చిన తర్వాత ఆ లోపలికి మాకు ఇక్కడ నుంచి దూరం నుంచి కనిపిస్తాయి కదా, మేము అందరం నేను ఒక్క కన్ను అంటే ఉన్నది ఇప్పుడు వందల కన్నులు అందరు చూడంగా అక్కడ ఉన్న అపోజిట్ క్యాండిడేట్ను ఎంపీటీ గల్ల పట్టుకొని తోప్పుడు బయటికి అవసరమా? ఇప్పుడు వాళ్ళు ఇలా ఇద్దరు దగ్గరనే ఉంటారు కదా. ఇప్పుడు క్యాండిడేట్ను రెబల్ క్యాండిడేట్ పేరు పబ్బజ్యోతిని. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? నేరుగా ఆడ గేట్ ముందే కూర్చుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఇది మొత్తం రద్దు చేసినామచ్చా మేము న్యాయంగా మళ్ళీ ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అనుకున్న వ్యక్తిని, మేము అందరం ప్రజాస్వామ్యంగా ఎన్నుకునే వ్యక్తిని ఎన్నుకోవాలనుకున్నాం. ఇది మొత్తం ఓట్లు రద్దు చేసినా మంచిది. కానీ ఇప్పుడు వాళ్ళు లోపలికి పోయిన తర్వాత మళ్ళీ దెబ్బకొకరు వచ్చే అధికారులు మాకు కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇవ్వట్లేదు, అందరూ కప్పిపుచ్చుకుంటాను. ఇది మాత్రం జరిగేది లోపల. అంత పోలీస్ పికెటింగ్ మధ్య ఈ గ్రామం బావురావుపేట గ్రామం ఉంది. బావురావుపేట గ్రామంలో జరిగిన యథార్థంపై నేరుగా చెబుతున్న పరిస్థితి. అయితే ఈ అంశంలో సీరియస్గా కొంతమంది ఉన్నాడు మాట్లాడేది. బాబు, ఏం జరిగింది చెప్పు నాకు ఒకసారి.
దారుణంగా అన్యాయం జరిగింది. మాకేం లేదు. మాకు వార్డు నెంబర్లలో మేము సర్పంచ్కి మేము నిలిపేసుకున్నాం అనుకున్నాం, కానీ ఏం లేదు ఇక్కడ. మనకు 8 వార్డులు ఉంటే 8 వార్డుల మాకు వచ్చినాయి, 5 వార్డులో 3 వార్డులు వాళ్ళు పోయినాయి. మాకు మెజార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్న కాడ వాళ్ళకు లాస్ట్కు మాకు విన్ అని చెప్పిన తర్వాత వాళ్ళకు మాకు 4 ఓట్లతోటి విన్ అని చెప్తే తర్వాత వాళ్ళకు 2 ఓట్లు మళ్ళీ 2 అన్నారు. తర్వాత 1 రిగ్గింగ్ తోటి ఉంది, అది ఎంపీడీఓ వచ్చి రిగ్గింగ్ అంటే వేరు కాదు, రిగ్గింగ్ అంటారు, రిజెక్ట్ అంటే రద్దీ రద్దీలో ఉంది. అది ఎంపీడీఓ సార్ వచ్చి మీకు ఏదన్నా ఒకటి డిసిజన్ ఇస్తాడు అంటే మేము అప్పటిదాకా ఓపికతోటి 1-2 గంటలు చేసినాం, అయినా సార్ రాలే. మేము ఫోన్ చేసినాం, సార్ ఇట్లున్నది అంటే సార్ది బిజీ ఉంది, సార్ బిజీ ఉంది అంటే వచ్చిండు. మేము ఫోన్ చేసుడితోటి ఇక్కడైనా ఉండి మేము చేసిన 5 నిమిషాలకి మళ్ళీ వచ్చిండు. వచ్చిన తర్వాత లోపల పోయిండు. మా రెబల్ క్యాండిడేట్ ఏజెంట్ను సరే ఏదైనా అప్పటి వరకు మాది ఒకటి ఉండే తేడా, ఆ తేడా కాస్త అప్పుడు సార్ ఏం చేసిండు 15 ఆపోజిట్ క్యాండిడేట్కి ఎవరైతే అది ఫస్ట్ మాకు 4 వచ్చినాయి, తర్వాత 2 వచ్చినాయి, మళ్ళీ 3 సార్లు రీకౌంటింగ్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు ఒకటి అది రీకౌంటింగ్ చేయాలని ఎవరు చెప్పిండ్రు? మళ్ళీ వాళ్ళకు మాకు అక్కడ ఏజెంట్ ఉంటారు కదా, మా ఏజెంటే చెప్పిండు, మేము చెప్పలే, మాకు అది తెలియదు. ఎవరు వాళ్ళకు చెప్తూనే పోయిండ్రు. లాస్ట్కి అయితే ఎంపీడీఓ సార్ వచ్చినాక ఏమన్నాడు ఏమన్నది రేబల్ క్యాండిడేట్ వాళ్ళ ఏజెంటుడు బయట దొబ్బిండు మెడలు బట్టి. మళ్ళీ మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, బయటికి దొబ్బే వీడియోలు అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ మీకు పంపించినాం సార్. ఇప్పుడు లోపల పోయే ప్రయత్నం చేస్తున్నారా? అందరు ముంగట కూర్చున్నారు, మేము ధర్నా చేసినాం, నిరసన చేస్తున్నాం అంతే. ఆ సారు అదంతా బయటికి రావాలి, మాకు న్యాయం జరగాలి, ఎంత కమ్ముడు పోయిండు ఏంది అదంతా మాకు కావాలి. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? మేము కోరుకునేదల్లా అంశం అంతా కలెక్టర్ గారికి చెప్పిర్రా? జిల్లా కలెక్టర్ దాకా ఇంకా అక్కడి దాకా పోలేదు సార్. ఇప్పుడు మీడియా ద్వారానే అంతా పోవాలని మేము చూస్తున్నాం అంతే. మా ద్వారా వాళ్ళు అంటే వారం 10 రోజులలో పట్టచ్చు, ఇట్లా ఏదంటే సార్కు కొద్దిగా తొందరగా పోతుందని మేము చూస్తున్నాం అంతే. ఇది పరిస్థితి అయితే మనం చూపచ్చు. ఎటు చూసినా పోలీస్ పికెటింగ్ ఉంది, బావురావుపేట పోలీస్ పికెటింగ్ మధ్య ఉన్నట్టు క్లియర్గా కనబడుతుంది. అయితే ఇక్కడ చాలామంది యువకులు ఉన్న పరిస్థితి, ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో అంటే పోలింగ్ స్టేషన్ స్కూల్ ముందే ఇక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఆ గేట్ ముందే కూర్చున్న వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా ఆ అంశం చూపెట్టచ్చు. అందరూ కూడా ఇక్కడే ఉండి ఇది చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి గాను లోపల రీకౌంటింగ్ మళ్ళీ జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై అధికారులు ఏం చెప్తారు ఏంటి అనే కోణంలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఒకసారి అమ్మ కూడా ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. ఏందమ్మా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఎందుకు కూర్చున్నాం? సర్పంచ్ అయ్యేదాన్ని దొంగ నవిలీన్లు 4. ఎవరు? ఈ 2 సర్పంచులు కదా. ఆ సర్పంచ్ ఏమి ఇంట్లున్నాడు, ఇంకో సర్పంచ్ ఏమి ఈడున్నాడా? కమిటీ కాడ ఉండద్దా? అట్లెందుకు మమ్మల్ని అటు గొదిడు పోలీసులు, అటు గెదుడు మమ్మల్ని. ఇక మేము అట్లే సత్తుడు. ఇక వాళ్ళు ఏమో మంచిగా గోడలు దునికిపోకట. ఎంపీఓ సారేమో మా అల్లుడు భాస్కరును కింద పడేసి బట్ట నోట్లో పెట్టి కొట్టిండు. ఎంపీఓ సారు, ఎంపీఓ కొట్టిండు. ఆడు మనిషి సర్పంచ్కి నిలబడ్డ ఆమెను దొబ్బిండు. మా బావని ఎందుకు కొడతాను అన్న వల్ల దొబ్బిండు. ఈ భాస్కర్నేమో ఎంపీఓ సారు ఓట్లు దాసిండు, ఎవరి తాడ్సిని దాసిండు, ఆయన సర్పంచ్గానే ఉన్నాడు. ఈ పబ్బా జ్యోతి సర్పంచ్గానే ఉన్నది. అయితే జ్యోతిది ఉంగరం గుర్తు జ్యోతిది, ఈ తాడ్సింది కత్తెర గుర్తు. అది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు దాచిపెట్టిండ్రు. దాచిపెట్టి నువ్వు ఎందుకు దాచినావని భాస్కర్ అన్నాడు, పబ్బ భాస్కర్ అన్న వల్లే ఈ ఎంపీఓ సారు బట్ట నోట్లో పెట్టి కొట్టిండు. ఇదంతా నిజం, ఇదంతా నిజం, అన్ని నిజమే, అక్షరాల నిజం. పిలిపిద్దాం. ఇదే కదా ఇప్పుడు మా పార్టీ మనిషిని ఎంపీటీఓ కొట్టిండు, ఎలక్షన్లను ఓట్లను గల్లంత చేసిండు.
ఆయన ఆ కత్తెర గుర్తు ఆయన. మరి వీళ్ళు ఎవరి జోలికి పోయేటోళ్ళు కాదు. ఈ పబ్బ సంతే గాని పబ్బ భాస్కరే గాని వీళ్ళు ఎవరు జోలికి పోరు. ఇప్పుడు ఈ తాటి శ్రీనివాస్ గౌడు ఆయనకు అందరు భయపడతారు అటు వాడోళ్ళు. అంత పెద్ద పులి తీరంగా మేక వన్న పులి, అది మేక వన్న పులి అయితే మేక అని పోతే ఏం చేస్తాడు కదా, అందరి లొట్టలు పడతాడు ఆ సొంటోడు. ఇప్పుడు మరి ఇప్పుడు పోలీసులు అంతా వచ్చిర్రు, మీరు ఇట్లా కూర్చున్నారు, ఇదంతా ఎలక్షన్ కోడ్ లో కేసులు అయితే కదమ్మా? కేసులు అయితే కేసులు ఎంపీఓ కొట్టిండు, పార్టీ మనుషులు కొట్టిండు కదా, కొట్టద్దు ఏజెంట్ ఉన్నాయని కొట్టుడు కరెక్టా? ఇప్పుడు ఏం కావాలంటున్నారు మీరు? మాకు ఆయనది పోవాలి, జాబ్ పోవాలి, ఎంపీడీఓ కొట్టుడు తప్పు, తప్పు. ఎంపీడీఓ లోపల కావాలి. మా మనిషిని ముట్టుకున్నాడు కాబట్టి లోపల కావాలి. ఎంపీడీఓ లోపల కావాలి. రీకౌంటింగ్ జరుగుతుందా లోపల? జరుగుతుంది. గల్లవాటి గుంజి కొట్టిండు. కింద పడేసుకోడు. ఆయన లోపల వేసిండ్రు, మా మంది తురకటాలకు ఎంపీడీఓ లోపల వేసిండ్రు. మునుపు ఎలక్షన్లు అప్పుడు కూడా ధర్నా చేస్తున్నారు మేడం. ఇంతకు ముందు కూడా బెల్లంపల్లి రాజగారిని ఎలక్షన్ అప్పుడే కొట్టిండు, కొట్టి చంపిండు. కొడితే కొన్ని షుగర్ ఉండే, కొన్ని రోజుల తర్వాత చనిపోయిండు ఇన్ఫెక్షన్ అయ్యి. నరికిండు తల మీద. ఇక్కడ అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలి. ముఖ్యంగా ఎంపీడీఓను వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకు మా మీద కొట్టవలసి వచ్చింది, ఎందుకోసం ఈ విధంగా జరిగింది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు వీళ్ళంతా కూడా, అంటే ఇక్కడే 4 గంటల నుంచి మేము ఇక్కడే నిరసన చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గ్రామస్తులు అందరు ఇక్కడే ఉండే అని చెబుతున్న పరిస్థితి. ఈ పెద్దమ్మను చూపెట్టచ్చు, 70 నుంచి 80 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇక్కడే ఉండి మాకు న్యాయం జరగాలి, ఎందుకు మాకుపై దాడి జరిగింది, దాడి అధికారి చేయడం ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఏం జరిగిందమ్మా? అయ్యో మా ఈ గెలిచింది, మా గెలుపు గెలిచింది. మాది ఉంగరం గుర్తు. మా కొడుకు మా కోడలు అలా గెలుపు గెలిచిన వాళ్ళే వీళ్ళందరూ జై కొట్టిండ్రు. జై కొట్టినాక గంట చేపటికి మళ్ళా వాళ్ళ జై కొట్టిండ్రు. గంట చేపటికి గంట 2 గంటలు ఉంచుకొని జై కొట్టిండ్రు. అది న్యాయమా? మా జై కొట్టినాక వాళ్ళది కొట్టుడు న్యాయమా చెప్పు? ఎందుకు ఇట్లా చేసిండ్రు అన్న వాళ్ళే ఇక ఎంపీటీయా కొట్టిండు, మళ్ళా ఎంపీటీయా కొట్టిండు. ఎంపీటీయా కొట్టిండు, దొబ్బిండు, తలపేసి ఒక రెక్కేసి దొబ్బిండు. సరేనా? మా కోడలు కింద పడ్డది, తెలివి తప్పింది. రెండోట్లతోటి వచ్చిన ఆయన ఆ గజిబీజి ఒకటి ఎట్లా అవుతుంది? 2 ఎట్లా వచ్చింది అన్నలు, గెలిచినావు అన్నావు, మొత్తుకున్నాక మళ్ళా గజిబీజి అయింది. గజిబిజి చేసిండ్రు వాళ్ళు. గెలిచిందని ఇన్నని అన్నారు. ఇది పరిస్థితి. అయితే మా ఓట్లను తారుమారు చేశారు, మా ఓట్లను కొంతమంది నవలి మింగారని ఆరోపిస్తున్నారు, మరికొంతమంది చింపారని చెబుతున్న పరిస్థితి. అయితే మనం చూపెట్టచ్చు, ఇక్కడికి నేరుగా ఆ పోలీసులు చేరుకున్న పరిస్థితి. ఈ అంశంలో చాలా సీరియస్గా పోలీసు కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంతా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రధానంగా అధికారులు రీకౌంటింగ్ కూడా చేస్తున్నారు. ఈ సమయంలో అసలు ఎక్కడ ఆ మొదటి విడత 2వ విడతలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరగలేదు. పోలీసులు చాలా ప్రతిష్టంగా ఈ ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి, ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. అయితే దీనికి గాను నేరుగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న అనంతరం స్పెషల్ పార్టీతో పాటు చాలామంది మేరకు కొంత ఇది చేస్తున్న పరిస్థితి, పోలీసులు కూడా వచ్చిన పరిస్థితి. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం. సిఏ గారి ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి. ఎన్నికల దృశ్య అంటే లోపల మనం చూపెట్టచ్చు, అందులో కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మన కెమెరామెన్ సాయంతో నేరుగా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. పైన ముందు కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అందులోనే అంటే పిఏ స్టేషన్లోనే ప్రధానంగా కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. అనంతరం ఈ అంశంలో కొంత తెలుసుకునే ప్రయత్నం, అంటే ఏం జరిగింది అనే కోణంలో కూడా కొంత మనం అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై ఏం చెప్తారు ఏంటి అనే కోణంలో కూడా కొంత తెలుసుకుందాం. అయితే
ఎక్కువ సంఖ్యలో నేరుగా పోలీసులు చేరుకున్నారు. చేరుకున్న అనంతరం ఆ వాస్తవాలు తెలుసుకునే ఈ అంశంలో మనం చూపెట్టచ్చు. నేరుగా అటు ప్రజలున్న పరిస్థితి, ఇటు పోలీసులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా అంటే ఎటు చూసినా పోలీసు మధ్యనే బావురావుపేట ఉందని చెప్పుకోవచ్చు. పోలీసుల మధ్య బావురావుపేట ఉంది. పోలీసులకు అటు ప్రజలకు మధ్య తోపులాట జరుగుతున్న యథార్థం మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు నేరుగా ఎక్కడోళ్ళని అక్కడ పంపించే ప్రయత్నం పోలీసు చేస్తున్నట్టు మనకు క్లియర్గా కనబడుతున్న పరిస్థితి. దీంట్లో కొంత ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. పోలీసులతో వాగ్వాదం దిగుతూ మా సంగతి ఏంటి, మా విషయం ఏంటి అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రజలకు నేరుగా ఈ అంశంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈ కోణంలో కొంత ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి మనం చూపెట్టచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెడుతున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో స్థానిక సిఐ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ప్రధానంగా ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడోళ్ళని అక్కడ పంపించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బావురావుపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత ఊరిలో కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ కోణంలో అధికారులు ఏం చెప్తారు, అనంతరం ఏం చేస్తారనే కోణంలో చూపెట్టే ప్రయత్నం చేయాలి. పోలీసులతో నేరుగా మహిళలే నేరుగా మాట్లాడుతున్నారు. మా సంగతి ఏంటి, ఈ అంశంలో ఏం చెబుతారు ఏంటి అనే కోణంలో ప్రధానంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. బావురావుపేట గ్రామంలో ఎటు చూసినా కొంత పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మనతో పాటు సిఏ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి సార్ ఏం జరిగింది ఈ అంశంలో? అయితే ఇది పరిస్థితి. దీనిపై కొంత పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి. కొంత ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణంలో ఈ రిజల్ట్ ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. అయితే పోలీసులు ఈ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బావురావుపేటలనే ఇంతగా మోహరించవలసిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడింది. ఓవరాల్గా జిల్లాలో 3 విడతల్లో మొదటి విడత, రెండో విడత, మూడో విడతలో ఎక్కడ ఇబ్బంది జరగలేదు. కానీ బావురావుపేటలో ఈ చర్చ కొనసాగింది, నిరసన కొనసాగుతుంది. ప్రజలు నేరుగా లోపలికి పోలింగ్ సెంటర్లకు పోయే పరిస్థితి ఏర్పడింది. దీని అంతటికి ఎంపీడీఓనే కారణమని చెబుతున్నారు. మరి దీనిపై ఎంక్వైరీ ఏ విధంగా ఉండబోతుంది, ఏం చెబుతారో వేచి చూడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.